జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పాప్కార్న్ మక్కలు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఇది పాప్కార్న్ మక్కలు ఇక్కడ ఇండియాలో దొరుకుతాయి, ఇక్కడ కూడా దొరుకుతాయి రెడీమేడ్. మా పాప్కార్న్ మక్కలు అంటే దీనికి కారము, ఉప్పు, పసుపు, ఆయిల్. నేను ఆల్రెడీ ఆయిల్ పొయ్యి వెలిగించేసి గిన్నె పెట్టేసాను, ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత మన పాప్కార్న్ మక్కలు కొంచెం వేడి కాగానే మక్కలు వేసుకోవాలి. ఇది నూనె కాగింది. ఈ విధంగా సరిపడేంత వేసుకోవాలి. అయితే ఈ విధంగా మనం చల్లినట్టు చూడండి, ఇట్లా వేసేసుకుని తర్వాత నేను కాస్త సాల్ట్ వేస్తాను, ఇట్లా అన్నిటికి పడుతుందని. మళ్ళీ తర్వాత అదేవిధంగా కారం వేస్తా, అన్నిటికీ వస్తుందని. మళ్ళీ అదేవిధంగా కాస్త పసుపు. ఇంతే, ఈ విధంగా చేసేసి అటు ఇటు కలిపేసి మూత పెట్టాలి. ఇక్కడ చిల్లుతుంది బాగా. ఈ విధంగా మూత పెట్టేస్తే అయిపోతుంది. చూడండి ఎట్లా ఎగురుతున్నాయి, చూడండి బాల్ కొట్టినట్టు టప్పా టప్ప శబ్దం వస్తుంది. ఇవన్నీ ఆ విధంగా వేగుతాయి అన్నట్టు అన్ని ఆ నూనెలో. చూడండి ఏ విధంగా వేగుతున్నాయి చూడండి, ఆ విధంగా శబ్దం వస్తుంది. అది అయిపోగానే స్టవ్ బంద్ చేయాలి, అంతే, ఏం లేదు. ఈజీగా వేసుకోవచ్చు, పాప్కార్న్ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అయిపోయింది చూడండి, కాగానే స్టవ్ బంద్ చేసేయాలి, అయిపోయినట్టు. చూడండి ఈ విధంగా పాప్కార్న్ రెడీ అండి. పాప్కార్న్లో కొంచెం కారం తక్కువ అనిపించిందని మళ్ళీ వేస్తున్నాను కారము. మళ్ళీ కూడా మీదకెళ్ళి వేసుకోవచ్చు. తర్వాత అప్పుడు వేస్తే ఏంటంటే అన్నిటికి కలుస్తుందని వేసినాను, ఒకసారి వేసాను. ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. టైం పాస్ పాప్కార్న్ రెడీ అయిపోయిందండి.